రియల్ ఎస్టేట్‌లో ముంబై హైవే మనకి టాప్ ప్రయారిటీలో ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ముంబై హైవేలో మనకి చాలా స్ట్రెచ్ అయిపోయింది. రేట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి అందుబాటు బడ్జెట్‌లో మనకి ప్లాట్స్ కావాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఇన్వెస్టర్స్‌కి వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ ఆప్షన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు హైవే. సో ఆ యొక్క హైవేలోనే ఇప్పటికి మంచి కనెక్టివిటీ ఉంది. అందుబాటు ప్రైస్‌లో ప్లాట్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ బెంగుళూరు హైవేని ప్రిఫర్ చేస్తారు. నేను ఈ రోజు బెంగుళూరు హైవేలో మీకు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ప్రెజెంట్ నేను సెస్ కౌంటీ లాంచింగ్ ఈవెంట్ కి వచ్చాను. ఇది వచ్చేసరికి మనకి అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇది 31st March 2024 ఈ యొక్క ఈవెంట్ ని మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇది సెస్ కౌంటీ, మనకి ఇది రాజాపూర్ దాటిన తర్వాత హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే NH44 ముదిరెడ్డిపల్లి విలేజ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి హార్డ్లీ 800 మీటర్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. మనం ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి సెస్ కౌంటీ అన్నది ఎగ్జాక్ట్లీ మనకి పోలేపల్లి సెస్ కి క్వైట్ ఆపోజిట్ ఉన్నందుకే దీన్ని మనం సెస్ కౌంటీ అని నేమ్ చేశాము. ఇది మనకి మూడా లేఅవుట్. మూడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈవెన్ టెగిరస్ రేరా కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది కంప్లీట్లీ ఆథరైజ్డ్ అప్రూవ్డ్ లేఅవుట్. మేజర్గా ఇది మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే 44కి హార్డ్లీ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చెప్పాలి అంటే ఇది మొత్తం 25 acres ఎక్స్టెంట్. దీనికి మెయిన్గా 66 feet రోడ్ అయితే ఉంటుందో ఆ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్. ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ పరంగా వచ్చేసరికి ఇది కంప్లీట్గా మూడా నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నల్గా రోడ్స్ వచ్చేసరికి మనకి 40 and 30 feet బ్లాక్ టాప్ రోడ్స్, 24/7 సెక్యూరిటీ, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, హార్వెస్టింగ్ పిట్స్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి మొత్తం ఎంటైర్ లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటితో పాటు మనకి క్లబ్ హౌస్, ఇవన్నీ ఫీచర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ఇవ్వబోతున్నాం. సో సెస్ కౌంటీ అన్నది మనకి 25 acres మూడా అప్రూవ్డ్ లేఅవుట్, 100% వాస్తు, క్లియర్ టైటిల్. ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి టోటల్గా 374 ప్లాట్స్ వచ్చాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 147 square yards నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సైజెస్లో, అలా అంటే మనకి 163, 165, 183, 205 అలా డిఫరెంట్ సైజెస్లో మనకి ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనము ఎమ్యూనిటీస్ ప్రకారంగా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ ఈవెన్ మనకి ప్లాట్స్లో ప్లాట్ నంబరింగ్స్, సిగ్నేచర్ ఫర్ రోడ్స్ ఇస్తున్నాము, క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. ఈ యొక్క ప్రాజెక్ట్లో మెయింటెనెన్స్ అనేసరికి మనకి వెంచర్ మెయింటెనెన్స్ ఎక్స్క్లూజివ్గా 5 years కంపెనీ చేస్తుంది. సో ఈ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నది కార్పస్ ఫండ్ రూపంలో ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషనే క్లయింట్ నుంచి తీసుకోబడుతుంది. బెంగళూరు హైవేకి ఇంత భూమి రావడానికి లేదా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. దాంతోపాటు గ్రేట్ కనెక్టివిటీ అండి. ఇక్కడ మనకి రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ 3 కనెక్టివిటీస్ ఉండడం వల్ల మనకి బెంగళూరు హైవేకి ఎక్కువ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి అదొక విషయం. అయితే ఇప్పటికే కూడా ఈ హైవేలో అఫోర్డబిలిటీ అన్నది బాగుంది. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే ఈ హైవే మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి ఆర్గానిక్ గానే అప్రిసియేషన్ అన్నది కూడా చాలా బాగా రావడం అన్నది ఇంకొక రీజన్. అయితే ఇప్పుడు మనం సెస్ కౌంటీలో ఉన్నాము. ఈ యొక్క ప్రాజెక్టుకి అసలు లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, సరౌండింగ్స్ లో ఏమున్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలాంటి అప్రిసియేషన్ వస్తాయి అనే దానికి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మేజర్గా ఫోర్మోస్ట్ మనకి పోలేపల్లి సెస్ ఏదైతే ఉందో మనకి 2000 acres లో ఉంది. అది పేపర్ మీద కాదు, లైవ్ లో ఫంక్షనింగ్ లో ఉంది ఎట్ ద మూమెంట్. ఆ యొక్క దానికి క్వైట్ ఆపోజిట్ లోనే సెస్ కౌంటీ అని ఉంటుంది. మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవేకి హార్డ్లీ 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ పోలేపల్లి సెస్ మనకి టోటల్ గా 2000 acres లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీస్ లైవ్ లో ఉన్నాయి, ఫంక్షనింగ్ అవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని నేమ్ చేయాల్సి వస్తే మనకి మైలాన్ ల్యాబ్ లిమిటెడ్ ఉంది, అరబిందో ఫార్మా ఉంది, హెట్రో ల్యాబ్స్ ఉంది, శిల్ప మెడికేట్ లిమిటెడ్ ఉంది, MSL ల్యాబ్స్ ఉంది, IFB పాయింట్స్ ఉంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇలా చాలా కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ లైవ్ లో ఉండి చాలా మటుకు
మీకు ఎంప్లాయ్మెంట్స్ ఫంక్షన్ ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి అంటేనే ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్నాయి అని అంటే మనం ఇన్వెస్ట్ చేయడం, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే కమింగ్ ఇయర్స్లో ఈ సెజ్ సరౌండింగ్స్లో చాలా చాలా రెసిడెన్షియల్ కాలనీస్, రెసిడెన్షియల్ అప్రిసియేషన్ అన్నది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో అవ్వబోతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ 3 డిస్ట్రిక్ట్స్ మధ్యలో వస్తుందండి. వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఈ 3 డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేసే మేజర్ రోడ్ ఇది. అయితే ఇక్కడ నుంచి మనకి జడ్చర్ల కూడా హార్డ్లీ ఒక 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. మనకి గోపన్పల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై. మనకి నార్సీ మొరంజి SVKM స్కూల్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ మనం ఉంటాము. డివిటిపల్లి ఐటీ పార్క్ కూడా మనకి చాలా నియర్ బై. ఇవే కాకుండా మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్, విల్లాస్ చాలా చాలా ఉన్నాయి మనకి సరౌండింగ్ ఏరియాస్ లో. సో సెజ్ కౌంటీ ఈ రోజు మనకి ఓపెనింగ్ సెరమనీ అటెండ్ అయ్యాను, మీకు ముందే చెప్పాను కదా. ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ కోట్ చేస్తున్నారండి. ఇది మనకి అప్రూవ్డ్ లేఅవుట్, అంటే మామూలుగా అప్రూవల్ రాకముందే లేఅవుట్ వేస్తారు, సేల్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మనకి 3 అప్రూవల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం GS RERA కూడా అప్రూవల్ వచ్చింది. మనకి ఇమీడియట్ రిజిస్ట్రేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరో బ్యూటిఫుల్ విషయం ఏంటి అని అంటే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో కంపెనీ సైడ్ నుంచి మీకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు కావాలంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దాదాపుగా 50 to 60% బ్యాంక్ లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. వెరస్ మీరే పర్సనల్గా మీరు బ్యాంక్ లోన్ కాకుండా పేమెంట్ ఆప్షన్ చేయాలంటే ఇక్కడ 3 types ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇన్స్టెంట్గా 3 payments లో కూడా ఫస్ట్ ఇనిషియల్ గా మనం 25% డౌన్ పేమెంట్ చేయాల్సిందే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 45 days లో మనం మిగతా అమౌంట్ అంతా పే చేయాలి. వేరే సెకండ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనం 25% పేమెంట్ చేయాలి. మిగతా అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో దాన్ని 12 months ఈక్వల్ EMIగా డివైడ్ చేసి 12 months లో పే చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. అదే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ అన్ని నామ్స్ ప్రకారం 25% ఇనిషియల్గా మనం డౌన్ పేమెంట్ చేసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 24 months 25 ఈక్వల్ EMIస్గా డివైడ్ చేసి పే చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రియల్ ఎస్టేట్ జర్నీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క కంపెనీ మనకి 2016లో స్టార్ట్ అయ్యి దాదాపుగా 7 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశాయి. 1000 కొద్ది ఓపెన్ ప్లాట్స్ చేసి చాలామంది సొంతింటి కళని వీళ్ళు నెరవేర్చారు. వీళ్ళు ఎక్కువగా ప్రామినెంట్గా చేస్తున్న హైవే బెంగళూరు హైవే. ఈ హైవేలోనే దాదాపుగా 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. మ్యాక్సిమం అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ మనకి మహేశ్వరం దగ్గర చేశారు. ఈ యొక్క కంపెనీకి మేజర్ పిల్లర్స్గా చెప్పుకోవాలంటే 4 పర్సన్స్ ఉన్నారు. అది రమేష్ బాబు గారు, వెంకటరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా విగరస్గా చాలా తక్కువ కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు నంబర్ 1గా ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ సక్సెస్ని స్టోరీని ఇంకా ముందుకు తీసుకుపోవాలి అన్న కాంక్షతోనే ఈరోజు మనమున్న ఈ సెజ్ కౌంటీ 3 అప్రూవ్డ్ లేఅవుట్. మీకు ప్రైస్ ఏంటి, దీంట్లో మీరు సైట్ విజిట్ చేయాలి లేదా మరిన్ని డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు.